ఈరోజు మనం ఈ అత్యద్భుతమైన టాపిక్ శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి అన్న ఈ విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు శ్వాస విజ్ఞాన జ్యోతిని అంతటా వెలిగిస్తున్నారు. ఇది సనూతన విజ్ఞానము కాదు, ఇది సనాతన విజ్ఞానం. శ్వాస విజ్ఞానం అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, స్థూలంగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు, దానితో పాటు సూక్ష్మంగా ఉన్న శక్తి తరంగాలు, ఆ శక్తి క్షేత్రము, వాటన్నిటి గురించి మనం తెలుసుకోవడం అన్నమాట. శ్వాస విజ్ఞానం అంటే ధ్యానం యొక్క మూల ప్రక్రియ తెలుసుకోవడం అన్నమాట. శ్వాస విద్య గురించి తెలుసుకోవడం అంటే ధ్యాన విద్య గురించి తెలుసుకోవడం అన్నమాట. ధ్యాన విద్య యొక్క మూలము శ్వాస విద్య. ధ్యాన శాస్త్ర విజ్ఞానం యొక్క మూలము శ్వాస విజ్ఞానం, శ్వాస శాస్త్ర విజ్ఞానం. ఈ జ్యోతిని ప్రతి మనిషిలో వెలిగించడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆవిర్భవించాయి. ప్రతి పిల్లవాడు, పెద్దవాడు, ఆడ, మగ, రాజు, పేద, పండితుడు, పామరుడు అందరికీ తప్పనిసరిగా అవసరమైన విద్య ధ్యాన విద్య, అర్థాత్ శ్వాస విద్య. ఈరోజు ఈ శ్వాస విజ్ఞాన జ్యోతిని ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు విద్యార్థి లోకానికంతా సువిస్తారంగా అందిస్తున్నారు. పిరమిడ్ మాస్టర్లు ప్రతి స్కూలు, ప్రతి కాలేజ్కు వెళ్లి అందరు స్కూలు స్టూడెంట్స్కు, కాలేజ్ స్టూడెంట్స్కు, విద్యార్థులకు అందరికీ ఈ యొక్క ధ్యాన విద్య అర్థాత్ శ్వాస విద్య లో ప్రశిక్షణ ఇస్తున్నారు. విద్యార్థి జగమంతా కూడాను ధ్యానమయమవుతోంది, ధ్యానపరంగా జాగృతమవుతోంది. అత్యద్భుతమైన వాటి ఫలితాలను తమ జీవితంలో, విద్యార్థి జీవనంలో ఆ క్రాంతిని పొందుతున్నారు. విద్యార్థి అంటే స్కూల్కి పోయే, కాలేజీకి పోయే విద్యార్థే కాదు, ఇంట్లోనూ విద్యార్థులు ఉంటారు, మార్కెట్లోనూ విద్యార్థులు ఉంటారు. ప్రతి వ్యవసాయ రైతు విద్యార్థి, ఎప్పుడు నేర్చుకునే ప్రతి గృహిణి విద్యార్థే. ఆ విధంగా చూసుకుంటే విద్యార్థి కాని వాళ్ళెవరూ లేరు. ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికీ విద్యార్థులే. అయినా ఈరోజు విద్యార్థి జీవన క్రాంతి మనమని అనుకున్నప్పుడు స్కూలు, కాలేజు వీటికి మనం పరిమితం చేస్తున్నాం. ఆ విధంగానే పరిమితం చేసి ఈ స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు, కాలేజ్ స్టూడెంట్స్కు మనం వారి యొక్క విద్యార్థి జీవనంలో ఎటువంటి క్రాంతి వాళ్ళకి కావాలి, ఆ క్రాంతి అనేది ఈ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతిని వాళ్ళకి వాళ్ళు వెలిగించుకోవడం ద్వారా ఎలా సంప్రాప్తమవుతుంది తెలుసుకుందాం. విద్యార్థి జీవనానికి కావాల్సింది ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపక శక్తి, గ్రాహ్యత్వము,
చురుకుదనము, ఉత్సాహము, మరి శక్తి, ఇవన్నీ కావాలి విద్యార్థులకు. చక్కగా చదువుకోవాలంటే, చక్కగా ఆడుకోవాలంటే, పాడుకోవాలంటే, అందరితో కలిసిమెలిసి జీవించాలంటే వారికి ఇవన్నీ తప్పనిసరి కదా. చిన్నప్పుడు ఎంతో ఉత్సాహం ఉంటుంది, శక్తి కూడా ఉంటుంది సహజంగానే. కానీ ధ్యానం, విద్య మనం దానికి జత కూర్చినప్పుడు చక్కగా ఇతోధికంగా వారి ఉత్సాహం, వారి శక్తి ఇనుమడిస్తుంది. వయసు ఒడిగిన వారికి, శక్తి లేని వారికి మహాశక్తిని ప్రసాదించే ఈ ధ్యాన విద్య, శ్వాస విద్య, మరి వయసులో ఉన్నవారికి, బాల్యంలో ఉన్నవారికి, శక్తి ఉత్సాహం ఎంతో ఉన్నవారికి ఇంకా మరింత శక్తిని, ఉత్సాహాన్ని మనం సమకూర్చినప్పుడు వాళ్ళ జీవితం ఎంత బాగుంటుందో చెప్పనలవి కాదు. కనుక ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు ఒక 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్పదలుచుకున్నాను. మన చేతికి 5 వ్రేళ్లు ఉన్నాయి. చిటికిన వేలు, మరి రెండవ వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు, ఇంగ్లీష్లో లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, థమ్ ఫింగర్. ఈ 5 వేళ్లు మనం తెలుసు. ఈ 5 వేళ్ల గురించి కొంచెం తెలుసుకుంటే విద్యార్థి జీవితం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఈ చిటికిన వేలు అన్నది అది ఆటలు. చక్కగా ఆడుకోవాలి విద్యార్థులందరూ. ఆటలు ఫస్ట్. కనుక రకరకాల ఆటలు ప్రతిరోజు ఆడాలి. ఆటలు అనేది మెయిన్ ఐటమ్ ఇన్ ద అజెండా ఆఫ్ స్టూడెంట్ లైఫ్, చైల్డ్ లైఫ్. కనుక ఆ మొట్టమొదటి వేలు అనేది ఆటలు, రెండవ వేలు అన్నది పాటలు. చిన్నపిల్లలందరూ కూడాను గొంతెత్తి పాడాలి, బాగా పాటలు నేర్చుకోవాలి. భజనలు, ప్రార్థనలు, పాటలు, సంగీతం, బృందగానం. చక్కగా ఆ యొక్క పాటలు అనేది పిల్లలకు, స్టూడెంట్స్కు మరి ఎంత ఒక సామూహికతను ఏర్పరుస్తుందో. కనుక అలాగే మూడవ వేలు చదువులు. అంతేగాని మొట్టమంచి చదువులు, మొట్టమొదటి వేలు చదువులు, రెండో వేలు చదువులు, మూడో వేలు చదువులు, నాలుగో వేలు చదువు, ఐదో వేలు చదువులు, అన్ని వేళ్ళు చదువులైతే ఆ పిల్లలు, ఆ స్టూడెంట్స్ సర్వనాశనం అవుతారు. పిల్లలు మరి చదువుకునే మెషిన్స్ కాదు. చదువు అనేది ఒకానొక చక్కటి ప్రధాన భాగం. కనుక ఆటలు అనేది మొట్టమొదటి వ్రేలైతే, రెండవ వ్రేలు పాటలైతే, మూడవ వ్రేలు చదువులు. బాగా చదువుకోవాలి. పెద్దగా అవుతున్న కొద్దీ మరి కొన్ని ప్రత్యేక చదువుల్లో ప్రత్యేకతను, స్పెషాలిటీని సంపాదించాలి. చదువుల్లో చురుకుతనం ఉండాలి, మేధస్సు బాగా ఉపయోగింపబడాలి. పాటల్లో మనసు ఏకాగ్రం చెందాలి. ఆటల్లో మరి మనసు ఏకాగ్రంతో పాటు శారీరక శక్తి, దాఢ్యత ఎంతైనా అవసరం. అలాగే నాలుగవ వ్రేలు ఏంటంటే, ప్రతి విద్యార్థులకు వాళ్ళు ఎన్నో పనులు చేసుకోవాలి. వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు సేవించాలి. ఇంటి పనులన్నీ చేసి ఆ తర్వాత మళ్ళీ స్కూల్కి, కాలేజీకి రావాలి. కనుక ఆ ఇంటి పనులు అనేవి, ఆ పనులు అనేది చాలా ముఖ్యం. కనుక ఈ నాలుగవ వ్రేలు పనులు, ఐదవ వ్రేలు ఏంటంటే ధ్యానములు.
ప్రతిరోజు ఆటలు, పాటలు, చదువులు, పనులు ఉన్నట్టు ప్రతిరోజు ధ్యానంలో ఉండాలి. ధ్యానం లేకపోతే ఏ రోజు కూడాను కంప్లీట్ కాదు, ఎవరికైనా కానీ, ముఖ్యంగా విద్యార్థులకు. కనుక ఈరోజు ఈ 5 వేళ్ల కాన్సెప్ట్ విద్యార్థులందరికీ ప్రసాదించడం జరుగుతోంది. మరొకసారి విందాం. చేతికి 5 వేళ్లు ఉన్నాయి. ఒక్కొక్క వేలు ఒక్కొక్క దానికి సూచిక. విద్యార్థి యొక్క దైనందిక జీవితంలో ఒక ప్రధానమైన భాగాన్ని పరిసూచిస్తుంది. మొట్టమొదటి వ్రేలు ఆటలు, 2వ వ్రేలు పాటలు, 3వ వ్రేలు చదువులు, 4వ వ్రేలు పనులు, 5వ వ్రేలు ధ్యానములు. ఈ 5 వేళ్ళు చూసుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైన వేలు బొటన వేలు కదా. అంటే విద్యార్థి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ధ్యానం. ధ్యానం ఎంత బాగా ఉంటే మన ఆటలు అంత బాగా ఉంటాయి. ధ్యానం ఎంత బాగా ఉంటే మన పాటలు అంత బాగా ఉంటాయి. ధ్యానం ఎంత బాగా ఉంటే మన చదువులు అంత బాగా ఉంటాయి. ధ్యానం ఎంత బాగా ఉంటే మన పనులు అంత బాగా ఉంటాయి. కనుక ధ్యాన శక్తి అనేది ప్రాథమికమైనది, మౌలికమైనది, అయ్యి తీరాలి, అవుతుంది. అందుకోసమే కృషి చేస్తున్నాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు, పిరమిడ్ ధ్యాన కేంద్రాలు విస్తారంగా ఉన్నాయి. ప్రతి చోట ఉన్న, ప్రతి మండలంలో, గ్రామంలో ఉన్న ఈ ధ్యాన కేంద్రాలు, పిరమిడ్ మాస్టర్లు స్టూడెంట్స్ అందరికీ, విద్యార్థులందరికీ ఈ యొక్క ధ్యాన విద్యను నేర్పిస్తుంది. మాస్టర్లందరూ ఈ ధ్యాన విద్యను నేర్పించడం కోసం కంకణం కట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ధ్యాన విద్య నేర్పిస్తే వాళ్ళ మిగతా జీవితంలోని మిగతా కార్యక్రమాలన్నీ చక్కగా చక్కబడతాయి. ఎప్పుడైతే మనం చక్కగా ఆటలాడామో, పాటలు పాడామో, మన చదువులు చదువుకున్నామో, మన పనులు మనం చేసుకున్నామో, జీవితంలో సఫలత కదా. జీవితంలో సఫలత అదే జీవితంలో తృప్తి. జీవితంలో ఎక్కడైతే అసఫలత ఉందో అక్కడ తృప్తి లేని జీవితము, అయోమయమైన జీవితము, ఆనందరాహిత్యమైన జీవితము, అర్థము లేని జీవితం. చిన్నప్పటి నుంచే విద్యార్థులు మరి పర్థము లేని జీవితం జీవించడం మొదలుపెడితే అదే పెరిగి వటవృక్షం అవుతుంది. పెద్దగా అయినప్పుడు నిరాశ, నిస్పృహలే జీవితం అంటే అదొక నరకము, అదొక దుఃఖము అన్న అభిప్రాయాలకు వచ్చేస్తారు. మై డియర్ పిరమిడ్ మాస్టర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మనమందరం చేయవలసింది ఏంటంటే మనమందరము ధ్యాన విద్యా నిష్ణాతులము కావాలి. తద్వారా జీవితంలో సకల ఆనందమును అనుభవించవాలి. జీవితం ఎంతో అర్థవంతంగా ఉన్న ఈ జీవితాన్ని అంత అర్థవంతంగా జీవించాలి. అప్పుడు జీవితం యొక్క ఈ శరీరం తీసుకున్నందుకు మనము సరైన విధంగా శరీరంలో జీవించినట్టు అవుతుంది. లేకపోతే మళ్లీ అదే శరీరాలు తీసుకోవాల్సి వస్తుంది. సరిగా శరీరంలో జీవించడం కోసం, పూర్తి సఫలతతో పూర్తి తృప్తిని పొందడం కోసం. విద్యార్థులకు మరొక చిన్న సూచన. నేను చాలా మంది విద్యార్థులను అడుగుతున్నాను, ఏమిటి నీ కోరిక అన్నప్పుడు కొంతమంది నాకు చదువులు బాగా చదవాలి అని అంటారు. నాకు 100కి 100 మార్కులు రావాలి అంటారు. కొంతమంది నేను క్లాస్లో ఫస్ట్ రావాలి అంటారు. మొట్టమొదటిది కరెక్ట్, రెండవది రాంగ్. మీరు క్లాస్లో ఫస్ట్ రావాలని కోరుకుంటే మిగతా వాళ్ళంతా సెకండ్, థర్డ్ రావాలా? అయితే అది చాలా పొరపాటు. క్లాస్లో నేనే ఫస్ట్ రావాలి అనుకోవడం అది సరి అయిన పద్ధతి కానే కాదు. నాకు 100కి 100 మార్కులు రావాలని కోరుకోండి, కానీ నేను క్లాస్లో ఫస్ట్ రావాలి, నేను ర్యాంక్ రావాలి, రాంగ్. క్లాస్లో 100 మంది ఉంటే 100 మందికి 100కి 100 రావాలి. అంతేగాని నీ ఒక్కడికే 100కి 100 వచ్చి మిగతా వాడికి 100కి 10 వస్తే నీకేం ఆనందం? నీతో పాటు అందరికీ 100కి 100 వచ్చినప్పుడు అప్పుడు నీకు ఆనందం. కనుక క్లాస్లో నేనే ఫస్ట్ రావాలి, నేనే ఎమ్మెల్యే కావాలి, నేనే ప్రైమ్ మినిస్టర్ కావాలి, నేనే కలెక్టర్ కావాలి, నాకే అన్ని పేరు ప్రఖ్యాతులు రావాలి. ఇలాంటివి చిన్నప్పటి నుంచి
కొంతమంది పెద్దలు నూరిపోస్తుంటారు తమ తమ పిల్లలకు. ఆ పిల్లలు అవే వింటూ మరి అలాంటి మాటలే పలుకుతుంటారు, అలాంటి కథలే కంటుంటారు. మరి జీవితంలో ఏడుపులకు, అవమానాలకు, అపజయాలకు గురవుతుంటారు. అంటే నేను అందరికన్నా ముందు ఉండాలి అన్న భావన రాంగ్. అందరూ పక్వంగా ఉండాలి, అందులో నేను కూడా పక్వంగా ఉండాలి, పరిపక్వంగా ఉండాలి. అది సరి అయిన భావన. విద్యార్థులందరికీ ఇదొక సూచన. గెలుపు ఓటమి అన్నది విద్యార్థులకు కానీ మరి విద్యార్థులు కాని వారికి కానీ అందరికీ సహజం. గెలుపైన ఓటమైన నిరాశ నిస్పృహకు లోకు కాకుండా ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. అంటే ప్రతి అపజయం కూడాను అది తాత్కాలిక అపజయము, శాశ్వత విజయానికి ఒక శాశ్వత మెట్టు అని ఎప్పుడు తెలుసుకోవాలి. మొహమ్మద్ గజ్నీ 7 సార్లు కొట్లాడి పారిపోయి ఓడిపోయిన తర్వాత 8వ గెలిచాడు. మరి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. ఒకటేసారి ఎవరు కూడాను ఏ సఫలతను ప్రాప్తించుకోలేరు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అలా యుద్ధం చేసి 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 ఒక్కొక్కసారి యుద్ధంలో ఎన్నో మెలకువలు తెలుసుకుంటూ చివరిసారిగా గెలుస్తాం. ఒక పెద్ద రాయిని మనం పగలగొట్టాలంటే 15 సార్లు ఆ సుత్తి వేస్తే 15వసారి సుత్తి కొట్టినప్పుడు అది విరిగినప్పుడు ఈ 14 వల్లనే ఆ 15వది దానివల్ల విరిగింది. ఈ 14 లేకపోతే ఆ 15వ సుత్తి దెబ్బ రాయిని వేర్చదు. కనుక ఇది తెలుసుకొని దేర్ ఈజ్ నో ఫెయిల్యూర్ వాట్స్ ఎవర్. విద్యార్థులు తెలుసుకోవాల్సిన మౌలికమైన విషయం ఏంటంటే ఎక్కడా అసలుకి అపజయం అనేది ఎక్కడా లేదు. నీకు 100కి 20 మార్కులు వస్తే నీకు అంత శాస్త్రజ్ఞానం తెలుసు అని నీకు తెలిసిందనమాట. అది మంచిది. మనకెంత తెలిసిందో మనకి తెలియాలి. తెలియకపోతే మనకి ఎలా తెలుస్తుంది మనం ఎంత ఉన్నామో. కనుక ఎక్కడ ఏ మార్కు కూడాను ఫెయిల్యూర్ కాదు, అపజయం కాదు. కనుక ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయంటే మనకి ధ్యాన విద్య సంక్రమించినప్పుడు, ధ్యాన విద్యలో నిష్ణాతులైనప్పుడు ఆ విధమైన నిజమైన ప్రజ్ఞ వస్తుంది. అందరితో పాటు నేను, నాతో పాటు అందరూ అని ఒక విషయము. అందరూ ఫస్ట్ క్లాస్లో రావాలి, అందరూ 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి అన్న విషయము. ఎన్ని మార్కులు వచ్చినా అది అపజయం కాదు, అది ఒక చక్కటి మెట్టు ఇంకా ముందుకు పోవడానికి అన్న ఈ యొక్క మౌలికమైన అవగాహన. ఇవన్నీ కూడాను విద్యార్థి జీవితంలో శాంతికి, తృప్తికి పట్టుకొమ్మలు. ఇవన్నీ కూడా ఆషామాషి విషయాలు కాదు, కేవలం ఆత్మ విద్య, ధ్యాన విద్యతోనే సంక్రమించేవి. కనుక శుభస్య శీఘ్రం అన్నారు, ఆలస్యం అమృతం విషం అన్నారు, ఏ స్టిచ్ ఇన్ టైమ్స్ సేవ్స్ 9 అన్నారు. కాల్ करे सो आज कर, आज करे सो अब, पल में प्रलय होगा, बहुरी करोगे कब అన్నారు కబీర్. కనుక చిన్నప్పుడే మనం అన్ని విషయాలు తెలుసుకోవాలి. 64 కళలు, 64 విద్యల్లో మొట్టమొదటి విద్య, బహుముఖ్యమైన ప్రాథమికమైన విద్య కళ ధ్యాన విద్య, ధ్యాన కళ. కనుక చిన్నప్పటి నుంచే మొక్క దశలోనే, మొక్కయి వంగనిది మానే వంగుతుందా, మొక్క దశలోనే ఈ ధ్యాన విద్యను ప్రసాదించాలి. తల్లిదండ్రులకే ధ్యాన విద్య తెలియనప్పుడు వాళ్ళ పిల్లల్ని భౌతికంగా వాళ్ళు జన్మనిస్తారే గాని ఆత్మపరంగా వాళ్ళు ఏం శిక్షణ ఇవ్వగలరు? తల్లిదండ్రులకు ధ్యాన విద్య వస్తే వాళ్ళ ఆత్మజ్ఞాన పరాయణులైతే ఎంత బాగుంటుందో. ఆ పిల్లలు చక్కగా పెరుగుతారు. ఎలాంటి మరి స్పర్ధాభావాలు అంటే కాంపిటేటివ్ స్పిరిట్ లేకుండా కోఆపరేటివ్ స్పిరిట్తో పెరుగుతారు. యోగులై, ఋషులై, జ్ఞానులుగా పెరుగుతారు. అలా కానప్పుడు తల్లిదండ్రులు ధ్యాన విద్యలో లేనప్పుడు ఎవరో ఒక ధ్యాన గురువు ఆ ఇంటికి వెళ్ళడమో, ఆ స్కూల్కి వెళ్ళడమో, ఆ కాలేజీకి వెళ్ళడమో వెళ్ళి నేర్పించి తీరవలసిందే. ఆ బాధ్యతను పిరమిడ్ మాస్టర్లందరూ చేపట్టారు.
విద్యార్థి జీవనం అంటే కేవలం చదువులు. చేతికి 5 ఫింగర్స్ ఉంటే ఈ 5 ఫింగర్స్ చదువులే కాదు. ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానాలు. ఇది సమగ్రమైన విద్యార్థి జీవనం. విద్యార్థి జీవనం అంటే ఆటపాటలతో, చదువులతో, పనులతో కూడి ఉన్నది విద్యార్థి జీవితం. కేవలం చదువులు కాదు అన్న విషయం గుర్తుంచుకుంటూ, ఈ సమగ్రమైన విద్యార్థి జీవనంలో క్రాంతి రావలే, దానికి ధ్యాన విద్య తప్పనిసరి, 5వ బ్రేలు తప్పనిసరి అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు మరి ధ్యాన విద్య గురించి తెలుసుకుందాం. ధ్యాన విద్య అంటే శ్వాస విద్య. ధ్యాన విద్యా జ్యోతి అంటే శ్వాస విద్యా జ్యోతి. ధ్యాన విజ్ఞాన జ్యోతి అంటే శ్వాస విజ్ఞాన జ్యోతి. ధ్యాన అభ్యాసం అంటే శ్వాసానుసంధాన అభ్యాసం. ధ్యానం అంటే మనసుకు సంబంధించింది కదా, మరి శ్వాసకి దానికి సంబంధం ఏమిటి అంటే, ఎలాగైతే స్విచ్కిను కరెంటుకి సంబంధం ఉందో, స్విచ్ ఆన్ చేస్తే కరెంటు ఫ్లో అవుతుందో, స్విచ్ ఆఫ్ చేస్తే కరెంటు ఆఫ్ అవుతుందో, ఆ యొక్క కన్స్ట్రక్షన్లోనే, నిర్మాణంలోనే ఆ రెండిటికి అనుసంధానం చేయబడిందో, అలాగే శరీరం, ఈ యొక్క అత్యద్భుతమైన మానవ శరీరం నిర్మాణం చేసినప్పుడు మనస్సుకి అంటే సూక్ష్మ శరీరానికి, ఈ స్థూల శరీరానికి లంకే శ్వాసగా ఆ నిర్మాణం చేయబడింది. కనుక శ్వాసతో అనుసంధానం చేసినప్పుడు మనస్సుతో అనుసంధానం జరుగుతుంది. శ్వాస కూల్ అయినప్పుడు మనస్సు కూల్ అవుతుంది. శ్వాస వేగిరపడినప్పుడు మనస్సు వేగిరపడుతుంటుంది. అదేవిధంగా మనస్సు వేగిరపడినప్పుడు శ్వాస వేగిరపడుతుంటుంది. మనస్సు శాంతమైనప్పుడు శ్వాస కూడా శాంతమవుతుంది. శ్వాసకు మనస్సుకు డైరెక్ట్ రిలేషన్షిప్. కనుక ఈ యొక్క మనోవిద్య అనగా ధ్యాన విద్య శ్వాస విద్యగా మనం తెలుసుకుంటున్నాం. శ్వాస విద్యకు సంబంధం లేకుండా మనం ధ్యాన విద్యను ప్రస్తావన తీసుకుంటే, ఏ రామ 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 అనుకుంటూ, కృష్ణ 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 అనుకుంటూ, మంత్రం జపిస్తూ అది ధ్యానం అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్లే. ఎక్కడ మనస్సుకు నోటిలోని శబ్దానికి లంకే లేదు, దేర్ ఇస్ నో కనెక్షన్. కనుక నోటిలో ఎన్ని వేల మంత్రాలు చెప్పినా, ఎన్ని శతకోటి ప్రార్థనలు చేసినా ధ్యాన విద్యకు దానికి సంబంధమే లేదు. ఉన్న శక్తిని కూడా పోగొట్టుకుంటామే గాని లేని శక్తిని మనం రాబట్టుకోలేం. ఈ శరీరము శక్తి యొక్క ఘనీభవం. మనం చూస్తున్నప్పుడు శక్తి వెచ్చిస్తుంటాము, వింటున్నప్పుడు శక్తిని వెచ్చిస్తుంటాము, మాట్లాడుతున్నప్పుడు వెచ్చిస్తుంటాము, కదులుతున్నప్పుడు వెచ్చిస్తుంటాము, ఆలోచిస్తున్నప్పుడు శక్తిని వెచ్చిస్తుంటాం. ఈ శక్తి యొక్క ఖర్చు వెచ్చించడం అనేది మొట్టమొదటగా ఈ యొక్క ధ్యాన విద్యలో, శ్వాస విద్యలో మనము నిల్ చేసుకోవాలి, జీరో చేసుకోవాలి. అంటే కళ్ళు 2 మూసేసుకోవాలి. కళ్ళ ద్వారా 80% శక్తి మన రోల్చి బయటికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం అరికట్టాలి. కళ్ళు 2 మూసేసుకుంటే 80% మన శక్తి మనలోనే సమాహితమవుతుంది. అదేవిధంగా చేతులు కాళ్ళు కట్టేసుకుంటే మిగతా 10% సమాహితమవుతుంది. నోట్ మూసేసుకుని ఏ మంత్రములు, ఏ శబ్దములు తీయరాదు, నిశ్శబ్దంగా ఉండవాలి. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము, శ్వాసే మరి మార్గం. నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరు ధ్యానము, శ్వాసే మరి మార్గం. నోటిలోని పరిమౌనము, మనసులోని పరిశూన్యం, దాని పేరు ధ్యానము, శ్వాసే మరి మార్గం. కనుక ఏ మంత్రము, ఓంకారము లాంటి అసందర్భ అప్రస్తుత చేష్టలు ధ్యానపరంగా చేయకుండా కళ్ళు 2 మూసేసుకుని, చేతులు 2 కట్టేసుకుని, కాళ్ళు 2 కట్టేసుకుని, మన శక్తి బయటికి ఒక్క బొట్టు కూడా పోకుండా మనం అరికట్టిన తర్వాత బయట నుండి శక్తి మన లోపలికి రావాలి. దానికోసము శ్వాసానుసంధానం. మన దగ్గర ఉన్న శక్తి బయటికి పోకుండా
బయట ఉన్న శక్తి మన లోపలికి రావాలి. మన శక్తి బయటికి పోకుండా ఉండాలంటే కళ్ళు రెండు మూసేసుకోవాలి, చేతులు రెండు కట్టేసుకోవాలి, కాళ్ళు రెండు కట్టేసుకోవాలి, నోరు కట్టేసుకోవాలి. ఏదో ఓం 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 అంటే ఆ శక్తి, ఫిజిక్స్ దేనికైనా ఏ పనికైనా ఖర్చు శక్తి కనుక ఆ ఫిజిక్స్ మరి భౌతిక శాస్త్రం యొక్క పరిజ్ఞానం అందరికీ తెలుసు. ఆ మాటలు శబ్దాలు ఉచ్చరించినప్పుడు మన శక్తి మన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కనుక అలాంటి ఏ పనులు చేయకూడదు. ధ్యాన విద్య అంటే కళ్ళు రెండు మూసేసుకోవాలి, నోరు మూసేసుకోవాలి, చేతులు రెండు కట్టేసుకోవాలి, కాళ్ళు రెండు కట్టేసుకోవాలి. నిఠారుగా కూర్చోక్కర్లేదు, కడ్డీలా. అక్కడ మళ్ళీ మిస్టేక్ ఉంది. సుఖంగా కూర్చోవాలి, కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, గోడకి కూర్చున్న అనుకోవచ్చు. నిఠారుగా కూర్చోవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఎవరైనా వాళ్ళు ఏదో ఆసనాలు బాగా అలవాటు చేసుకుని అలా కూర్చోగలిగితే అది వేరే మాట. అలా కూర్చోగలిగినా అందులో ప్రత్యేకమైన విశిష్టత లేదు, కూర్చున్నారు అంతే. కనుక ఆ తర్వాత బయట ఉన్న శక్తి మన లోపలికి రావాలంటే అప్పుడు శ్వాసానుసంధానము. మౌనము వలన మన శక్తి బయటికి పోకుండా ఆదా అవుతుంది, కానీ ధ్యానం వలన బయట శక్తి మన లోపలికి వస్తుంది. అది మౌనానికి ధ్యానానికి ఉన్న తేడా. ధ్యానము మౌనంతో ప్రారంభమవుతుంది, ధ్యానము ధ్యానంతో అంతమవుతుంది. ధ్యానము అన్న పదానికి అర్థము సూక్ష్మ శరీరాది సముదాయంతో త్రిలోక సంచారం. మన యొక్క ఆత్మ పదార్థంతో త్రికాల జ్ఞానం, అది ధ్యానం యొక్క అర్థం. అది మౌనంతో ప్రారంభమవుతుంది. అంటే నోరు కట్టేసుకోవడం కాకుండా కళ్ళు కట్టేసుకోవాలి. కళ్ళు తెరిచి ధ్యానం ఎక్కడా లేదు, కళ్ళు మూసుకునే ధ్యానం. ఎవరైనా కళ్ళు తెరిచి మాది ధ్యాన పద్ధతి అంటే దయచేసి అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంగా పారిపోండి. కళ్ళు మూసుకున్న వాళ్ళే, చేతులు కట్టేసుకున్న వాళ్ళు, అన్ని వ్రేళ్లు లోపలికి పోవాలి. 2 వేళ్లు మటుకు కలుపుకుంటే లాభం లేదు, అన్ని వ్రేళ్లు లోపలికి పోవాలి. తర్వాత ఈ యొక్క శ్వాసతో మనం ఏకము కావాలి. అది విద్యార్థులందరూ తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్. ఒకగానొక పాయింట్, దాని పేరు శ్వాసానుసంధానం. శ్వాసతో పాటు ఈ మైకులో పాటు ఎలాగైతే కరెంట్ ఉందో, కరెంటు లేకపోతే మైకు పనిచేయదో, ఇక్కడ రికార్డింగ్ జరుగుతోందంటే కరెంటు వల్లనే జరుగుతోంది. ఆ కరెంటు లేకపోతే రికార్డింగ్ జరగదు. అలాగే నేను మాట్లాడుతున్నంటే ఈ శరీరంలో ఆత్మ పదార్థం ఉంది. ఆత్మ పదార్థం లేకపోతే ఈ శరీరం శవమైపోతుంది, శరీరం మాట్లాడదు. శరీరం మాట్లాడుతుంది అంటే ఆత్మ ఉంది. ఇది రికార్డ్ అవుతోంది అంటే మైక్లో కరెంట్ ఉంది. ఎలాగైతే మైక్లో కరెంట్ ఉందో, ఎలాగైతే శరీరంలో ఆత్మ ఉందో, అలాగే శ్వాసలో కాస్మిక్ ఎనర్జీ ఉంది, శక్తి ఉంది. మైక్లోని కరెంటు కనబడదు, దేహంలోని ఆత్మ కనబడదు, మరి శ్వాస యొక్క ఎనర్జీ కనపడదు, శక్తి కనపడదు. కానీ అదే ఉన్నది అక్కడ. కనుక ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస ఉంచామో అప్పుడు ఆ శ్వాస యొక్క శక్తి మనకి లభ్యం. ఎక్కడైతే శ్వాస మీద ధ్యాస లేదో ఆ శ్వాస ఒక్కటే లభ్యము, శ్వాస యొక్క శక్తి లభ్యము కాదు. శ్వాసత అంటే ఆ ఆక్సిజన్ మటుకు మనకి వస్తుంది, కానీ శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ వస్తుంది, ఆత్మకు కావాల్సిన ప్రాణము దొరకదు, ప్రాణశక్తి దొరకదు. కనుక శ్వాస మీద ధ్యాస ఉంచితేనే శ్వాస యొక్క ప్రాణశక్తి లభ్యం. నా పక్కన ఒక మనిషి ఉన్నాడు, వివేకానందుడు ఉన్నాడు. బస్సులో వెళ్తున్నాము, నా పక్కనే కూర్చున్నాడు వివేకానందుడు. కానీ నేను అతని మీద ధ్యాస ఉంచి అతని ప్రశ్న వేసి అతను చెప్తుంటే అతని మాటలు నేను రిక్కించి వింటుంటే అతని దగ్గర ఉన్న జ్ఞానం నా దగ్గరకు వస్తుంది. కానీ నా పక్కనే వివేకానందుడు కూర్చుని నేను అతని మీద ధ్యాస పెట్టకపోతే 2000 సంవత్సరాలు నా పక్కన ఉన్న ఏం లాభం వివేకానందుడు?
అలాగే పుట్టినప్పటి నుంచి మన దగ్గర శ్వాస ఉంది, కానీ శ్వాసతో మనం అనుసంధానం చేయలేదు, శ్వాస మీద ధ్యాస పెట్టలేదు, కనుక శ్వాస యొక్క శక్తి మనకి లభ్యమే కాలేదు. ఎలాగైతే పక్కనున్న వివేకానందుడితో మన మీద ధ్యాస పెట్టి ఉన్న 2 గంటలైనా 2 నిమిషాలైనా బస్సు ప్రయాణంలో పక్కకి కూర్చున్నప్పుడు ఆ 2 నిమిషాలు అతని మీద ధ్యాస పెట్టి ఉపయోగించుకుంటే వివేకానందుడు తన సర్వస్వాన్ని 1 నిమిషంలో 1 మాటలో ఇవ్వడా? మరి శ్వాస కూడాను తన సర్వస్వాన్ని 1 క్షణంలో ఇవ్వదా? ఇచ్చేస్తుంది పూర్తి ధ్యాస పెడితే. దానినే త్యాగరాజ స్వామి ఏం చెప్పారంటే, తలపులన్నీ నిలిపి నిమిషమైనా అన్నారు. 1 నిమిషం 60 సెకండ్లు చాలు. వేరే ఎక్కడా ధ్యాస లేకుండా పూర్తి ధ్యాస శ్వాసతో ఉన్నప్పుడు శ్వాస తన సర్వస్వాన్ని మనకి సమర్పిస్తుంది, అంకితం చేస్తుంది. తన సర్వస్వం అంటే పూర్తి 3వ కన్ను, పూర్తి ఆత్మక్షేత్రం. కనుక విద్యార్థులారా, విద్యార్థి జీవన క్రాంతి అందరూ కోరుకుంటారు తమ తమ జీవనాల్లో. దానికి మార్గము ఈ శ్వాస విజ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడం. శ్వాస విజ్ఞాన జ్యోతి అంటే ఏంటి? శ్వాసతో పాటు అఖండమైన ప్రాణశక్తిని తెలుసుకుని శ్వాస మీద ధ్యాస ద్వారా ఆ ప్రాణశక్తి మనకి లభ్యమవుతుంది, దైనందిక జీవితంలో మనకి దిగి వస్తుందని తెలుసుకుని ప్రతిరోజు కళ్ళు 2 మూసుకుని, చేతులు 2 కట్టేసుకుని, నోరు కట్టేసుకుని, ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు, అంటే 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలుగా, 20 ఏళ్ల పిల్లలు 20 నిమిషాలుగా, 30 ఏళ్ల పిల్లలు 30 నిమిషాలుగా, 40 ఏళ్ల పిల్లలు 40 నిమిషాలుగా, ఎవరి వయసు ఎంత ఉందో ఖచ్చితంగా 2 నిమిషాలు కూర్చోవాలి. 40 రోజుల్లో వారి శ్వాస విజ్ఞాన జ్యోతిని వాళ్ళు సంపూర్ణంగా వెలిగించుకుంటారు. ఎవరి జ్యోతిని వాళ్లే వెలిగించుకోవాలి. టీచరు ఎవరు కూడాను ఏ స్టూడెంట్ యొక్క జ్యోతిని వెలిగించలేరు. స్టూడెంట్ తన జ్యోతిని తాను వెలిగించుకోవాలి. టీచరు, గురువు మార్గము చూపిస్తారు, మార్గము తెలుపుతారు. కానీ శిష్యుణ్ణి తమ భుజ స్కంధాల మీద మోసుకుని పైకి వెళ్ళలేరు. ఏ కెమిస్ట్రీ టీచర్ గాని, ఏ బాటనీ టీచర్ గాని, ఏ లెక్కల టీచర్ గాని, ఏ ధ్యానం టీచర్ గాని. కనుక మనం ఎన్ని నిమిషాలు కూర్చోవాలో తెలుసుకోవాలి. అదేమిటది? అది ఆథమపక్షము, మినిమం సైడ్, క్రిటికల్ మినిమం సైడ్. అంటే 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలు కూర్చునే తీరాలి. 2 నిమిషాలు కూర్చుంటే అలా కళ్ళు మూసుకుని అలా కళ్ళు తెరిస్తే ఆ 2 నిమిషాలే శ్వాస మీద ధ్యాస ఉంచితే మనం పొందవలసిన స్థితిని మనం పొందాం. ఎలాగైతే క్లాస్ రూమ్లో 100కి 40 మార్కులు వస్తే తెలుగులో ఇంగ్లీష్లో పాస్ అవుతామో, ఏదో ఉంటుంది 35, 40, అలాగే ఎవరి వయసు ఎంతుందో 2 నిమిషాలు ఖచ్చితంగా కూర్చుంటే కానీ ఆ యొక్క శ్వాస విద్య యొక్క సూక్ష్మము మనం అనుభవించం. కనుక గుర్తుంచుకోండి, ఆ పైన ఎంత చేసినా అంత లాభమే. 100కి 45 మార్కులు తెచ్చుకుంటే పాస్ అవుతాము, 60 మార్కులు తెచ్చుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తాము, 100కి 100 మార్కులు తెచ్చుకుంటే 100కి 100 మార్కుల కోసమే మనం ఉన్నాం. అంటే ఎప్పుడు ఖాళీ దొరికినా అప్పుడు ధ్యానంలో నిమగ్నం కావాలి. ఎప్పుడు విద్యార్థి జీవితంలో ఆటలు లేవో, పాటలు లేవో, చదువులు లేవో, వేరే ఏ పనులు లేవో, మనం పనికిరాని కబులు మాట్లాడుతున్నప్పుడు అక్కడ దాన్ని ఆనకట్ట వేసి ధ్యానంలో కూర్చున్నాలి. ఎంత మ్యాక్సిమం వీలైతే, ఎంత అధికంగా వీలైతే అంత కూర్చోవాలి. అధమ పక్షంలో ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు ఖచ్చితంగా కూర్చునే తీరాలి. ప్రతి విద్యార్థి, స్కూలు విద్యార్థి, కాలేజీ విద్యార్థి. 5 ఏళ్ల లోపు పిల్లలకు వాళ్ళకి శ్వాస గురించి చెప్పక్కర్లేదు. ఊరికి కళ్ళు మూసుకుంటే చాలు, వాళ్ళకి 3వ కన్ను సహజంగానే తెరుచుకుని ఉంటుంది. 5 ఏళ్ల లోపల పిల్లలు ఆత్మ పదార్థమే, వాళ్ళు అసలు దేహ పదార్థం కానే కాదు. 5 ఏళ్ల తర్వాతే వాళ్ళకి ఈ ఆత్మ పదార్థం తగ్గుతూ దేహ పదార్థం నేను అనే భావన హెచ్చు అవుతుంటుంది. దానికోసమే ఆ దేహ పదార్థం నేను అనే భావం నుంచి ఆత్మ పదార్థం నేను అని తెలుసుకునేందుకే మధ్యలో శ్వాస. ఎక్కడైతే నేనే ఆత్మభావం అనేది ఉందో అక్కడ శ్వాస యొక్క అనుసంధానం అక్కర్లేదు. 5 ఏళ్ల లోపు పిల్లలకు శ్వాసానుసంధానం లేదు. కేవలం కళ్ళు 2 మూసుకొని 3 నిమిషాలు కూర్చొని చెప్తే చాలు, వాళ్ళ 3వ కన్ను పూర్తిగా
విప్పారి ఉంటుంది కనుక ఆ అనుభవాలను వాళ్ళు అడిగితే నేను చక్కగా చెప్తారు, కొంచెం ప్రాక్టీస్ చేయిస్తే. విద్యార్థులకు ఈ యొక్క శ్వాస శక్తి ద్వారా ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి అపారంగా లభ్యమైనప్పుడు ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ ఆటలు ఆడుకుంటారో, ఎంత అద్భుతంగా ఆడుకుంటారో, చురుకుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆడతారో, చదువులు చదివితే ఎంత చక్కగా ఏకసంతాగ్రాహులవుతారో, పాటలు పాడుకుంటే చక్కగా పాడుకుంటారో, పనులు చేసుకుంటే పరిశుద్ధంగా, క్లీన్గా, నీట్గా చేసుకుంటారో. ధ్యానం యొక్క మహిమ. కనుక ప్రతి స్కూలులోనూ, ప్రతి కాలేజీలోనూ ఆ మేనేజ్మెంట్ వారు, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, మరి స్టాఫ్ అందరూ కూడాను పిరమిడ్ మాస్టర్లను, పిరమిడ్ ధ్యాన యోగులను పిలిపించుకొని వారి చేత తాము ధ్యాన ప్రశిక్షణ తీసుకుని మరి పిల్లలందరికీ ఎలా ధ్యాన ప్రశిక్షణ చేయాలో ఒకసారి 2 సార్లు వచ్చి పిరమిడ్ మాస్టర్లు చూపిస్తారు, చేయిస్తారు. ఆ తర్వాత ప్రతిరోజు చేయించవలసింది, చూపించవలసింది మరి ఏ స్కూలులో ఉన్న ఆ స్కూల్ మేనేజ్మెంట్ వారే, ఆ స్కూల్ స్టాఫ్ వారే, ఆ స్కూల్ యొక్క మరి ఉపాధ్యాయులే కదా. కనుక ఉపాధ్యాయులందరూ, స్టాఫ్ అందరూ, కరస్పాండెంట్స్, ప్రిన్సిపల్స్ వారు ఫస్ట్గా ఈ ధ్యాన విద్యను నేర్చుకోవాలి. ఈ ధ్యాన విద్యలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ వారు అధ్యయనం చేయాలి, చదవాలి. వందలాది, వేలాది, లక్షలాది ధ్యాన అనుభవాలను క్రోడీకరించారు అనేక మ్యాగజైన్స్లో, పుస్తకాల్లో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ పబ్లికేషన్స్లో. ఈ ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ వారు, ప్రిన్సిపల్, మరి కరస్పాండెంటు వీళ్ళందరూ కూడా ఆ పుస్తకాలను చదివి అందులోని విశేషాలను తమ తమ విద్యార్థులకు వారానికి ఒకసారి ఒక క్లాస్ పెట్టుకుని, మెడిటేషన్ క్లాస్ పెట్టుకుని స్కూల్ అందరినీ పిలిపించి మొత్తం ఆ యొక్క ధ్యాన విద్యా సూక్ష్మాలను, శ్వాస విద్యా సూక్ష్మాలను మరి అందరికీ తెలియచేయాలి. ఈ యొక్క ఆత్మ విద్య, ప్రాణశక్తి విద్య, ధ్యాన విద్య, శ్వాస విద్య ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. పూర్వపు రోజుల్లో గురుకులాలలో రాముడికి వశిష్ఠుడు, శ్రీకృష్ణుడికి సాందీపుడు ఈ శ్వాస విద్యనే ప్రబోధించారు, శ్వాస విద్యనే అభ్యసింపజేశారు. దానినే మనం తిరిగి పునః ప్రవేశింప చేస్తున్నాము. ఆ రోజుల్లో ఒక సత్యము, ఈ రోజుల్లో ఇంకొక సత్యం లేదు. సత్యం ఎప్పుడూ ఒకటే. సత్యము దేశ కాల పరిస్థితులకు అతీతమైనది. దేశకాల పరిస్థితులకు లోబడి ఉన్నది ఆచారం, కర్మకాండ. కానీ సత్యకాండ, జ్ఞానకాండ దేశకాల పరిస్థితులకు అతీతమైనది. కనుక ఈరోజు పిరమిడ్ మాస్టర్స్ ఏ విధమైనతే ఈ యొక్క ఆనాపానసతి అంటే ఆన్ అంటే ఉచ్ఛ్వాస, అపాన్ అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం, ఈ యొక్క ఆనాపానసతిని ప్రబోధిస్తున్నారో అదే శ్రీకృష్ణుడి దగ్గర, శ్రీకృష్ణుడికి సాందీపుడు, మరి శ్రీరాముడికి వశిష్ఠుడు, శ్రీ ఆంజనేయ స్వామికి తల్లి అంజనాదేవి నేర్పించింది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అదే సత్యం. కనుక ఈ శ్వాస విజ్ఞానము, శ్వాస విద్య, శ్వాసానుసంధాన అభ్యాసం చిన్నప్పుడే స్కూలు దశలోనే అందరికీ ప్రవేశింపబెట్టాలి. ప్రభుత్వం యొక్క మౌలికమైన పాలసీ ఇది కావాలి. అది అవుతోంది. ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ధ్యాన సిద్ధాంతాన్ని, ధ్యాన సూత్రాన్ని, ధ్యాన విద్య అభ్యాసం యొక్క ఆవశ్యకతను గురించి విస్తారంగా ప్రతి చోట చెప్తే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఒక గవర్నమెంట్ పాలసీగా తయారైపోయింది. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు ఎక్కడికి వెళ్ళినా ఎంతో స్వాగతం లభిస్తోంది, ఆదరణ లభిస్తోంది. మరి స్కూలు మేనేజ్మెంట్ వారు, కాలేజ్ మేనేజ్మెంట్ వారు వాళ్ళని ఈ యొక్క ధ్యానం క్లాసెస్ను, శిక్షణ తరగతులను విస్తారంగా ఆర్గనైజ్ చేస్తున్నారు.
ధ్యాన విద్య అనేది ఏ హిందూ మతానికి సంబంధించింది కాదు, అది హిందూ మత ప్రత్యేకత కాదు. ధ్యాన మతం అనేది అది ఒక శాస్త్రము, అదొక సైన్స్, అదొక ఇంగిత జ్ఞాన సూత్రం, కామన్ సెన్స్, బేసిక్ పాయింట్ ఫర్ ఎవ్రీ పర్సన్. ప్రతి మానవుడికి ఆ శ్వాస ఉంది, ఆ శ్వాస యొక్క శక్తి లభ్యం కావటం లేదు. కూసంత శ్వాస విద్య, కొండంత సంజీవని విద్య. కొంత శ్వాస మీద ధ్యాస పెడితే సకల రోగాల నుంచి, సకల మూర్ఛల నుంచి మనం జాగృతమవుతాం. స్వస్థతను పోగొట్టుకున్న వాళ్ళు స్వస్థతను రాబట్టుకుంటారు. కూసంత శ్వాస విద్య, కొండంత సంజీవని విద్య. విద్యార్థులకు మరి ఈ రోగాలు, వ్యాధులు ఇవన్నీ కూడాను వాళ్ళు గత జన్మల్లో మరి చేసుకున్న కర్మల ఫలితంగా ఒకవేళ వస్తే అవన్నీ కూడాను ధ్యానం ద్వారా మటమాయం అవుతాయి. ఎందుకంటే శ్వాస విద్య అనేది సంజీవని విద్య. కనుక ఈ విద్యార్థులకు ఏ తలకాయ నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, చిన్నవి ఏవి వచ్చినా అవన్నీ కూడాను ఆ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతి వెలిగించినప్పుడు వాళ్ళు 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నప్పుడు, శ్వాసానుసంధానం చేస్తున్నప్పుడు అన్ని అనారోగ్యాలు మటమాయమవుతాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఏ మందు తీసుకోకూడదు. ఈ యొక్క ధ్యాన విద్య, శ్వాస విద్య విద్యార్థులలో ఏవైనా చెడు అలవాట్లుంటే, ముఖ్యంగా అతిగా మాట్లాడడం, అతిగా తినడము, పనికిరానివి తినడం, ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడాను సహజంగానే పోతాయి. చెడు అలవాట్లన్నీ పోతాయి, మంచి అలవాట్లు తెలియకుండానే వస్తాయి, చెడు అలవాట్లు తెలియకుండానే పోతాయి. కనుక శ్వాస విజ్ఞాన జ్యోతిని ప్రతి స్కూల్లోనూ 2003 అక్టోబర్ 1 కల్లా ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడాను అన్ని స్కూల్స్లోనూ ఇది విస్తరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. 2002 అక్టోబర్ 1లో ఈ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి అన్న ఈ యొక్క ప్రోగ్రాంను, 1 ఇయర్ ప్రోగ్రాంను అక్టోబర్ 1న హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ 1 2002 నుంచి అక్టోబర్ 1 2003 వరకు ఎవరెవరు ఏ పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వారి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్నీ కూడాను ఈ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతిని వెలిగించుకునేలా ఆ యొక్క ప్రోగ్రాం పెట్టుకుని, ఆ యొక్క ధ్యేయం పెట్టుకుని కంకణం కట్టుకున్నారు అందరూ. ఈరోజు శ్వాస మీద ధ్యాస ద్వారా శ్వాస యొక్క శక్తి లభ్యము. శ్వాస మీద ధ్యాస లేకపోతే ఆ శ్వాస యొక్క ప్రాణశక్తి లభ్యం కాదు. శ్వాస మీద ధ్యాస ఎంత ఎక్కువగా పెడితే అంత ఎక్కువగా ప్రాణశక్తి లభ్యము. శ్వాస యొక్క ఆ శ్వాస శక్తి ఎంత లభ్యమైతే అంత విద్యార్థి జీవనంలో క్రాంతి లభిస్తుంది అన్న ఏ విషయాలన్నీ మనం కూలంకషంగా తెలుసుకున్నాం. ఇది ఎంత సింపుల్గా ఉందో ఈ యొక్క సబ్జెక్ట్, ఎంత డైరెక్ట్గా ఉందో అంటే ఇది వినడానికి కూడాను తెలియని వాళ్ళకి అబ్బురంగా మరి ఉంటుంది. కానీ ఒక్కసారి కూర్చుంటే చాలు, ఎవరికైనా కానీ ఏళ్ల ముదుసులి 70 నిమిషాలు కూర్చోవాలి, తెలిసిపోతుంది. 7 నిమిషాలు కూర్చుంటే తెలియదు. కనుక ఎవరైనా కానీ ఒక్కసారి కూర్చుంటే వాళ్ళకి ఈ మాటల్లోని సత్యము, పరమ సత్యము చక్కగా అవగాహనకు వస్తుంది, దృగ్గోచరం అవుతుంది. ఒక్కసారి కూడా కూర్చోకపోతే ఈ మాటల్లో నీటిలోని గీతల్లా కనబడవచ్చు.
భాషణలా వినిపించవచ్చు, సత్యములా మనకి తెలియబడాలంటే ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూర్చునే తీరాలి. ఈ మాటల్లో ఎవరికైనా కొంచెం నమ్మకం తక్కువగా ఉంటే ఆ తక్కువ నమ్మకానికి వారి యొక్క అశాస్త్రీయ దృక్పథమే కారణమని తెలియజేస్తూ, శాస్త్రీయ దృక్పథం అంటే మనం తెలియంది మనకి తెలియందే కానీ అక్కడ లేనిది కాదని తెలుసుకుంటూ, తెలియంది తెలుసుకోవాలంటే ఒకసారి దాన్ని రుచి చూడాలి, ఒకసారి దాన్ని చేసి చూడాలి అన్న శాస్త్రీయ దృక్పథం కలిగి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క ఆనాపానసతిని, శ్వాసానుసంధాన్, శ్వాస మీద ధ్యాసను ఖచ్చితంగా ఒకసారి చేస్తే దాని యొక్క బేసిక్ రుచి తెలుస్తుంది. 40 రోజులు ఏకదాటిగా చేస్తే దాని మీద పట్టు వచ్చేస్తుంది. 40 రోజులు ఈ యొక్క దీక్షను, శ్వాస విజ్ఞాన జ్యోతిని వెలిగించుకునే దీక్షను తీసుకుంటే 40 రోజుల్లో మొత్తం పట్టు వచ్చేస్తుంది. ఈ 40 రోజుల శ్వాస మీద ధ్యాస దీక్షనే హనుమాన్ చాలీసా అంటున్నాం. హనుమాన్ అంటే శ్వాసపుత్రులు కావడం, వాయుపుత్రులు కావడం, పవనపుత్రులు కావడం, మారుతి పుత్రులు కావడం, అదే హనుమాన్ అంటే. చాలీసా అంటే 40 రోజులు. 2 రోజులు చేసి 30 రోజులు మానేసి మళ్ళీ 3 రోజులు చేసి మళ్ళీ 40 రోజులు మానేస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కానీ ప్రతిరోజు విధిగా ఒక 40 రోజుల కార్యక్రమం పెట్టుకుంటే 40 రోజులు అయ్యేసరికి దాని యొక్క పూర్తి స్వరూపము, దాని యొక్క పూర్తి ఆ యొక్క ఈ శ్వాస విజ్ఞాన జ్యోతి ఈ యొక్క మొత్తం అంతా కూడా మనకు తెలిసిపోతుంది, అవగతమైపోతుంది, నరనరాల ఇంకిపోతుంది. ఇంకా ఎప్పటికీ మన దగ్గర నుంచి దూరం పోజాలదు. ఈ విషయాలు తెలుసుకుని ప్రిన్సిపల్స్, కరెస్పాండెంట్స్, స్టాఫ్, ఉపాధ్యాయులు, టీచర్స్ ఈ యొక్క అత్యంత మౌలికమైన ప్రాథమికమైన శ్వాస విద్యను, ధ్యాన విద్యను విద్యార్థి జీవన క్రాంతి కోసం కృషి చేస్తున్న అంకితమైన ఈ ఉపాధ్యాయులు, ఈ యొక్క కరెస్పాండెంట్స్, ఈ కాలేజీ ప్రిన్సిపాల్స్, స్కూల్ ప్రిన్సిపాల్స్ తాము స్వయంగా 40 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి వెంటనే ఆ తర్వాత స్కూల్ పిల్లలందరి చేత, కాలేజ్ పిల్లలందరి చేత, వాళ్ళ చేతనే కాదు ఆ విద్యార్థుల తల్లిదండ్రులందరి చేత చేయిస్తారని ఆకాంక్షిస్తూ ఆంధ్ర రాష్ట్రమంతటా కూడాను 2003 అక్టోబర్ 1 కల్లా సకల స్కూళ్లు, కాలేజీలు మరి శ్వాస విజ్ఞాన జ్యోతిని అఖండంగా వెలిగింపజేసుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీ శివప్రసాద్ గారు ఈరోజు మనం ఈ యొక్క శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి అన్న ఈ యొక్క సబ్జెక్ట్ గురించి కూలంకషంగా తెలుసుకుందాం. ఇప్పుడు మరి విద్యార్థులందరినీ కాసేపు ధ్యానంలో కూర్చోబెడదాం. అందరూ దయచేసి కళ్ళు 2 మూసుకోండి. కళ్ళద్దాలకి ఎవరైనా ఉంటే కళ్ళద్దాలు తీసేయండి. హాయిగా కూర్చోండి. ఏ మాత్రం టెన్షన్ లేకుండా కూర్చోండి. కాళ్లలో కాళ్ళు పెట్టుకుని, చేతుల్లో చేతులు పెట్టుకుని, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని, కళ్ళు 2 మూసేసుకుని సరిగ్గా ఒక 10 నిమిషాలు కూర్చుందాం. కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస. ససేమిరా కళ్ళు తెరవవద్దు. గుర్తుంచుకోండి, ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు. ఉన్నదల్లా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మీకు చక్కటి సంగీతం కూడా వినపడుతూ ఉంటుంది. దాంతోపాటు శ్వాస మీద ధ్యాస. ఎలాంటి ఆలోచనలు వస్తున్నా కట్ చేసేసేయండి. ఇప్పుడు మీకు మీ బాటనీ గుర్తుకు రాకూడదు, జువాలజీ గుర్తుకు రాకూడదు, మ్యాథమెటిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, తెలుగు, కంప్యూటర్స్, ఇంజనీరింగ్ ఏది గుర్తు రాకూడదు. ఇప్పుడు మీరు మీ శ్వాస. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు గుర్తు రాకూడదు,
మీ ఉపాధ్యాయులు, మీ స్కూల్ ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, ఎవరు మీ మిత్రులు, ఎవరు గుర్తుకు రాకూడదు. మీరు, మీ శ్వాస. అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరూ కళ్ళు తెరవవద్దు. ఏమాత్రము శబ్దం చేయవద్దు. అనవసరంగా కదలవద్దు. హాయిగా కూర్చోవాలి. గుర్తుంచుకోండి, నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరు ధ్యానము. శ్వాసే మరి మార్గం. మరొకసారి, నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరు ధ్యానము. శ్వాసే మరి మార్గం. చక్కటి సంగీతం మీకు వినపడుతుంది. దాంతోపాటు శ్వాస మీద ధ్యాస. ఆ సంగీతము మీ మనస్సును చక్కటి స్థితిలో ఉంచుతుంది. శ్వాస మీద ధ్యాసకు అనుగుణంగా. దయచేసి ఎవరూ కళ్ళు తెరవవద్దు. ఓకే అని చెప్పేంత వరకు. మరొక 8 నిమిషములు. గుర్తుంచుకోండి, శ్రీకృష్ణుడు చిన్నప్పుడే శ్రీ సందీప మహర్షి దగ్గర ధ్యాన విద్య నేర్చుకున్నారు. శ్రీరాముడు చిన్నప్పుడే శ్రీ వశిష్ఠుడి దగ్గర ధ్యాన విద్య నేర్చుకున్నారు. ఆంజనేయ స్వామి 2 ఏళ్ల వయసుకప్పుడే తన తల్లి అంజనాదేవి దగ్గర ధ్యాన విద్య నేర్చుకుంది. కనుక వాళ్ళు వెళ్లిన పంథాలోనే మనం వెళ్తున్నాం. ఎవరూ కళ్ళు తెరవవద్దు. హాయిగా కూర్చొని కళ్ళు 2 మూసుకుని శ్వాసానుసంధానము, శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి, అథవా శ్వాస పుత్రులు కావడం, మారుతి పుత్రులు కావడం. ఎవరూ కళ్ళు తెరవవద్దు. 7 నిమిషములు మటుకే. ఎవరూ కళ్ళు తెరవద్దు. హాయిగా కూర్చుని కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. సుసేమిరా కళ్ళు తెరవవద్దు. నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరు ధ్యానము. శ్వాసే మరి మార్గం. ససేమిరా కళ్ళు తెరవవద్దు. ఆఖరి 5 నిమిషములు. Don't open your eyes. Come what may. Make your thoughts empty. Make your mind empty, my dear friends, my dear students. Don't open your eyes whatsoever.
ఆఖరి 2 నిమిషములు ఎవరూ కళ్ళు తెరవవద్దు. ఆఖరి 1 నిమిషము ఎవరూ కళ్ళు తెరవద్దు. నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరు ధ్యానము. శ్వాసే మరి మార్గం, 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 శ్వాసే మరి మార్గం.